సో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మార్నింగ్ 5:30 వస్తుంది. ఇప్పుడు బయలుదేరినాం ఇక్కడ నుంచి శ్రీశైలం అంటే డైరెక్ట్ అయితే శ్రీశైలం కాదు, హైటెక్ సిటీ వెళ్ళాలి. హైటెక్ సిటీలో కొంతమంది గ్యాంగ్ ఉంది, ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ మేము కలుసుకొని వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 5:30 అవుతుంది. 10 minutesలో మాకు లొకేషన్ పెట్టారు, వాళ్ళు ఆల్రెడీ అక్కడికి రీచ్ అయిపోయారంట. మేము అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి టువర్డ్స్ శ్రీశైలం హైవే, శ్రీశైలం వెళ్ళిపోవాలి. అంటే మొత్తం శ్రీశైలం కాదు, శ్రీశైలం సైడు. మాకు టైం ఎక్కువ లేదు, బట్ ప్రజెంట్ అయితే ఎంత స్పీడ్ అయితే ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళిపోతూనే ఉండాలి. ఇంకా మనం 20 kilometers వెళ్ళాలి, 14 kilometers వెళ్ళాలి. 14 kilometers ఇక్కడ 20 minutes చూపిస్తుంది. మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోతూనే ఉండాలి. అది అంత పికప్ అయితే లేదు, ఎందుకంటే సర్వీసింగ్ ఇవ్వలేదు. చైన్స్ ప్యాక్ కొంచెం లూజ్ అయినట్టుంది, చైన్ టైట్ చేపియాలి. ముంగడికి వెళ్ళాక లెఫ్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఇంతమందికి అక్కడికి వెళ్ళొచ్చినా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్. నాకు ఎందుకు అనిపిస్తుంది ఈ లొకేషన్స్, ఈ రోడ్డు చూస్తే ఇక్కడిక్కడనే తిరుగుతున్నాం కావచ్చు అనిపిస్తుంది. రోడ్డు కూడా అంత బాగా లేదు మామ. సో ప్రజెంట్ అయితే అందరం మీటప్ అయిపోయినాం. ఇక్కడ ఈ ముంగట వెళ్తున్నారు కదా, వీళ్ళు మా గ్రూప్ అడ్మిన్ మంజుమల్ బాయ్స్ ఉంటుంది కదా గ్రూపు, ఆ గ్రూప్ అడ్మిన్ బషీర్ బాయ్ ఇంకా అబ్రార్ కూర్చున్నారు. ముంగట వెళ్తున్నాడా, ముంగట వెళ్ళేది ఓంకార్. ఓంకార్ అన్న ముంగట వెళ్ళిపోతున్నాడు. మేబీ మా గైడర్ ఓంకార్ అన్న, మా టీమ్కి లీడర్ బషీర్ బాయ్. మనకు ఒక రైడర్ అయి ఉంటే మాత్రం కంపల్సరీ ఈ రైడర్ సిగ్నిఫికెన్స్ ఏమైతే ఉన్నాయో, సైన్స్ అంటారు కదా, అదే సిగ్నల్స్ అంటారు కదా, రైడర్ సిగ్నల్స్, అవన్నీ మీరు తెలుసుకొని అయి ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, ఓంకార్ అన్న కంపల్సరీ ముంగట ట్రాఫిక్ ఉన్నా, పోలీసు వాళ్ళు ఉన్నా, మన ఎవరైనా యూటర్న్ చేసుకుంటున్నా, రోడ్ బ్లాక్ ఉన్నా, మనం ఏ వేళకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అన్నీ చూశారు కదా. సేమ్ అలాగనమాట. ఇట్లా ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఇది ఒక పర్ఫెక్ట్ రైడర్కి ఉండాల్సిన లక్షణాలు అనమాట. సో ప్రజెంట్ అయితే గూగుల్ మ్యాప్ క్రెడెన్షియల్స్ నాకు ఇచ్చారు, ఎందుకంటే లీడ్ నన్ను తీసుకోమన్నారు. బట్ నాకు మ్యాప్స్ అయితే ఈ రూట్లో చూపిస్తుంది, మరి ఏ రూట్లో వెళ్ళాలో నాకు అయితే ఏం అర్థమవుతలేదు. ప్రజెంట్ అయితే మనం NH 165 వేలో ఉన్నాం. మనం ఇంకా 183 kilometers ద్వారా 3 hours 41 minutes చూపిస్తుంది. ఎందుకో డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. డిస్కనెక్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఛార్జింగ్ ఎక్కుతుంది అనుకున్నాం, డిస్కనెక్ట్ అయిపోయింది. సో దీన్ని ఇలా చేతిలో పట్టుకుందాం, కొద్దిసేపు అయితే వెళ్దాం. అందరం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫోన్ ఏడుందిరా అన్నది, ఫోన్ పెట్టాలి ఇప్పుడు. ఇది బెటరా, గోప్రోకి ఛార్జింగ్ పెట్టు. లైట్ వచ్చిందా? లైట్. సో వాళ్ళు స్టార్ట్ అయిపోయి ముంగటికి అయిపోయారు. మేబీ నాకు తెలిసి వాళ్ళు ముంగట ఆగుతారు, మనం వాళ్ళతో జాయిన్ అయిపోదాం. బ్రేక్ఫాస్ట్ తిన్నాం, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బయలుదేరినాం. సో ప్రజెంట్ అయితే మనం దిండి ప్రాజెక్ట్కి వచ్చినట్టున్నాం. నాకు తెలిసి ఇదే దిండి ప్రాజెక్ట్ అనుకుంటా. అదిగో దిండి ప్రాజెక్ట్. బాగా పోతున్నాయి, వాటర్ ఉన్నాయి. ఆ మూల నుంచి ఇదిగో ఇక్కడ వరకు మొత్తం వాటరే. మీకు వాటర్ సౌండ్ వినిపిస్తుందో లేదో,
ప్రజెంట్ మనం ఇప్పుడే దిండి నుంచి స్టార్ట్ అయిపోయినాం. డ్రోన్ షాట్ ఈయన అవన్నీ మంచిగానే వచ్చినాయి. చూడాలి అక్కడికి వెళ్ళినాక డ్రోన్ షాట్ ఏదెలా వచ్చిందని ఒకసారి చెక్ చేసుకోవాలి. మార్నింగ్ 6 నుంచి మేము కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నాం. ఒక్క టిఫిన్ బ్రేక్ తీసుకున్నాం అండ్ ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్నాం. ప్రజెంట్ అయితే పోతూనే ఉన్నాం. మాకు ఎగ్జాక్టే తెలియదు, ఇంకా 2 అవర్స్ చూపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఘాట్ రోడ్స్ ఉంటాయి కాబట్టి 2 అవర్స్ చూపిస్తుంది. చలో ఇప్పుడు మనంతలా మనం ఇండిపెండెంట్గా వెళ్దామా ముంగడికి వెళ్ళి, లేకపోతే వీళ్ళని ఫాలో అవుదామా? ఎందుకంటే మనకు తెలియదు రూటు, వీళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వీళ్ళతోటే వెళ్దాం. ఎందుకంటే మనకు అదే కొంచెం బెటర్. దేవరకొండ, కోదాడ, శ్రీశైలం హైవే. ఓ శ్రీశైలం హైవే కూడా ఉందా? ఓ శ్రీశైలమా? ఓకే, నేను SH పెట్టాను. ఇప్పుడు ఏది శ్రీశైలం 23 కిలోమీటర్స్. రైటా రైట్ అని చూపిస్తుంది. మరి అది ఎక్కడ రైట్ తీసుకోవాలి? ఏరా ఇదేనా? వెహికల్స్ వస్తున్నాయి ఏమైనా? వాట్ ఈస్ దిస్? మెల్లగా ఇస్తాడు పోరికి కేస్, అంతేనా? వెల్కమ్స్ టు యూ అబ్రాడ్. ఏం కొనుక్కుందాం? దేనికి రా? ఏష్టో. సో మనమైతే కొంచెం ముంగడికి వెళ్ళిపోయినాం. మనకు తెలియక ముంగడికి వెళ్ళిపోయినాం. మళ్ళీ ముంగడికి యూటర్న్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్ కొట్టి మళ్ళీ వీళ్ళతో జాయిన్ అయిపోయినాం. ఇక్కడ లేఅవుట్స్ అయితే చాలా ఉన్నట్టున్నాయి. మీకు నచ్చితే ఎవరికైనా మీకు ఫ్లాట్స్ నచ్చితే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. బా బుల్లెట్ది నాయిస్ బాగా వస్తుంది. మనం ముంగడికి వెళ్ళిపోదాం. అమ్మా, అది ఎగ్జాస్ట్ చేంజ్ చేసిన వలన ఏమో తెలియదు కానీ వాయిస్ మాత్రం భలే వస్తుందబ్బా. బ్రెజా మా చింటుబాయ్ అడ్డొచ్చాడు. చింటుబాయ్ అచ్చంపేట స్ట్రైట్ 85 కిలోమీటర్స్ శ్రీశైలం ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోతుందంట. ఇంకా బషీర్ భాయ్ రాలేదు. ఒకసారి ముంగడికి వెళ్ళి బషీర్ భాయ్ కోసం ఆవుదామని చెప్పుదాం. కాల్ చేయ ఒకసారి. నీ దగ్గర ఉందా ఫోను? మా టీం లీడర్ బషీర్ భాయ్ వెనకకి అయిపోయాడు. అతన్ని ఎత్తుక్కుంటూ వాళ్ళని అక్కడే ఉంచి నేను ఇటు వెళ్తున్నా. ఇటు వెళ్ళి బషీర్ భాయ్ని తీసుకొని మళ్ళీ మనం బ్యాక్ రావాలి. బషీర్ భాయ్ని ఎత్తుక్కుంటూ వస్తే మేము ఇక్కడ రూట్ అయితే మర్చిపోయినాం. మేము రూట్ మర్చిపోయినట్టయింది. సో అందుకని మళ్ళీ ఒక కమాన్, ఇంతకుముందుకు మేము అక్కడ ఎంట్రన్స్ కాడ ఒక కమాన్ చూసినాం. ఆ కమాను ఇక్కడ ఒక కమాన్ ఉంది. ఆ కమాన్ రెండు ఒక తిరుగుంది. సో అందుకని మేము ఈ రూట్ చూజ్ చేసుకున్నాం. బట్ తెలియదు మరి మేము కరెక్ట్ వేలో వెళ్తున్నామో లేదో చూడాలి. ఆ పెట్రోల్ బంక్ వాళ్ళు ఫోన్ అడిగితే ఏమన్నాడు తెలుసా? హాట్స్పాట్ లేదన్నాడు. బ్రో పాము బుర్రపాడు బ్రో. కెమెరా ఆన్లో ఉండాల్సింది మొత్తం. ఈ బండి మీదకి వెళ్ళి పాము ఎక్కించాడు అబ్రార్ భాయ్. గింత ఇటు చూపి 2 మీటర్లు బుర్రపాడు. ఇదే బండి. బ్రేక్ కొట్టలే, యాక్సిలరేటర్ వదలలే, ఎక్కిచ్చేసిన.
అట్లా రావాలా వరుస ఇట్లా రావాలా రావాలి ఏం లేదు పారిపోతాను గ్యాస్ తీసుకొని రావాలి నా ఊపిరి పారిపోతాం బండి ఓనర్ ఈయనే చెప్పగానే ప్యాక్ అయిపోయాడు ఒకటేసరి. ఏం బ్రో మా వండి దొరికిన ఉంటాయి ఇంకోటి రావాలి. సో మొత్తానికైతే మనం ఇదిగోండి అబ్రాబాద్ టైగర్ రిజర్వర్ పాయింట్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనకు ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. శ్రీశైలం ఘాట్ రోడ్స్ నల్లమల ఫారెస్ట్ అనమాట. ఈ ఘాట్ రోడ్లో మనకు నైట్ టైంలో అలౌ చేయరు, ఎందుకంటే వైల్డ్ యానిమల్ తిరుగుతూ ఉంటాయి. వ్యూ చూడు, వ్యూ మాత్రం కిరాకుంది. ఓహో హో 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 జస్ట్ మిస్. ఒక్కటేసారి పానం ఆగిపోయి మళ్ళీ వచ్చింది. అబ్బా రీసెంట్గా అయింది పాపం యాక్సిడెంట్స్. ఘాట్ రోడ్ అలా ఉన్నాయి మరి శ్రీశైలం ఘాట్ రోడ్. అంతానికైతే మనం మెయిన్ శ్రీశైలం అడవులు అయిన గేట్కి అయితే మనం ఇప్పుడే ఎంటర్ అయినాం. ఇంకా గేట్ లోపలికి అయితే పోలేదు. సైడ్లోకి వెళ్ళి అయితే వెళ్ళిపోమంటుండు, లెఫ్ట్ తీసుకోవాలి. ఫైనలీ అయితే మనం శ్రీశైలం దగ్గర ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరకు వచ్చేసినాం. ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదు వాళ్ళు. మేబీ మనం దాని మీదకి వెళ్తాం కావచ్చు కదా, వెళ్తామో లేదో. ఇంకా ఇటు లోపల పోవచ్చు అనుకుంటా. అది ఇంకా గేట్స్ మొత్తం ఓపెన్ చేయలేదు. కొంతమంది పక్కన ఆపుకొని ఫోటోలు దిగుతున్నారు. అరే యాక్సిడెంట్ అయ్యింది వీళ్ళే అనుకుంటా. అందరూ పోరాండ్లు తీసుకొని వచ్చారు, యాక్సిడెంట్ చేసేసారు. మన ప్యానయర్కు ఉండే టాప్ బాక్స్కి ఉండే బోల్ట్స్ లూజ్ అయిపోయినాయి. ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఇక కింద పడతాయి కావచ్చు అనుకున్నాను నేనైతే. చెప్పకపోయి ఉంటే నేను అలాగైనా స్పీడ్గా పోయేటని అది అయిపోయేది. అలా చేసేసుకున్నాం. అమ్మా ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది. ఈ 5:20 మేము ఆక్టోపస్ వ్యూ వెళ్ళాలి. ఆక్టోపస్ వ్యూ వెళ్ళి అక్కడ ఒక 2 ఫోటోలు దిగి ఒక డ్రోన్ షాట్ తీసేసి ఇక నాన్ స్టాప్ కొట్టేస్తూనే ఉండాలి. ఇక ఎందుకంటే మనం ఉన్నది ఘాట్ రోడ్. ఈ టైంలో వైల్డ్ యానిమల్స్ బయటకు వస్తాయని అంటారు, మరి తెలియదు. ఇంకా హైలైట్ ఏంటంటే డిస్క్ ప్యాడ్ అరిగిపోయింది. డిస్క్ ప్యాడ్స్ అరిగిపోయినాయి బ్యాక్ సైడ్వి, అవి లేవు. ఇప్పుడు డిస్క్ ప్యాడ్స్ లేకుండానే నేను నడుపుతున్నా. ముందేదైనా షాప్ వస్తే షాప్లో కొనుక్కోవాలి. इधर अबरार भाई इधर देख इधर देख